వెంకటేశాలు చందలు పోగేస్తున్నారా? హలో, మర్యాద పెళ్లి పెద్దలకి మర్యాద ఇవ్వాలి. నీకు మర్యాద అంటే దొంగ మొహదానా? చూపేంట్రా? ఏంటే విషయం? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం. ఈ ఏజ్ లోనే ఎవడు చిన్న పెద్దలని శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మా ఊరి పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి వసంత లక్ష్మిని చిరంజీవి చంటి గారైనా మీకు ఇచ్చి పెళ్లి చేద్దామని. ఏం కాదు, తిత్తి తీస్తాను రో. ఇదిగో చంటి, నీకు పెళ్లి దాటిపోతుంది, ముగ్గురు పండుగ అయిపోతున్నావు, అందుకే మేమే ముహూర్తం పెట్టించుకొచ్చాం. ఇదిగో తాంబూలం పళ్ళం ఎక్కడే ఉంది, నీ కాబోయే పెళ్ళం నీ ఎదురుగానే ఉంది. వసంత లక్ష్మి అంటే అందంలో అప్సరస. అప్సరస కాదురా, మహానస. మా వసంత లక్ష్మి అలంకరించుకుందంటే కూడా బెదురుగుడ్లే పారిపోతాయి. మా వసంత లక్ష్మి పర్సనాలిటీ రాజమండ్రి మున్సిపాలిటీ. మా వసంత లక్ష్మి ఆకారం కడుపులో దేవేత. ఏం మాటలు అవి? పిలిచి పిల్లనిస్తా అంటే మా అబ్బాయికి మూడు లేదన్నాడట వెనకటికొకడు. మీకు ఏజ్ తక్కువ, ఎక్స్ట్రా ఎక్కువ రే. నీకు మాత్రం మూడు తక్కువ, మూమెంట్ ఎక్కువ రే. బండు వంకర మాటలు మాడితే టెంకులు పగిలిపోతాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నీతో స్పెషల్ గా మాట్లాడాలి, పిల్లల ముందు వద్దే. అయిపోయి సిక్కే లోపలికి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నా? హీరో బావా, ఏమైందిరా నీకు? నీ చూపులో ఏదో తేడా వచ్చిందేంట్రా? తేడా చూపులో కాదే, ఊపులో. అంటే శోభనం చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి శోభనమే? మనకిప్పుడు శోభనం ఏంట్రా? ఇప్పుడే ఇక్కడే మూడొచ్చేసింది కాదనికే. వద్దురా, కావాలి. తప్పురా. కాదు, మనకింకా పెళ్ళవలేదురా. పెళ్లి అంటే పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రస్తుతానికి శోభనం ఫిక్స్ అయిపోతామే. నా మాటినవే. వద్దు. కావాలి. వద్దు. కావాలి. మళ్ళీ ఎప్పుడో తిప్పుకుంటూ వచ్చి బాబా నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆన్ ది స్పాట్ శోభనం జరిగిపోద్ది. అర్థమైందా? అయితే అయింది గాని మనకిదే కరెక్ట్. మంచి కొబ్బరి ముక్కలా తయారైంది. యంత్రభూతముల కోరలుతో మే భగభగమంటే కణకణతోనికే విలాపాగ్నులకు విసాదాస్త్రులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్. శ్రీశ్రీ పప్పులో కాలేశాడయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మీ కష్టాలకి కన్నీళ్ళకి ఖరీదు కట్టేవాళ్లే లేరంటాడేంటయ్యా? నేనున్నాను కదా, చెప్పు నీ ఖరీదంతా. 2000 మంది కార్మికుల కుటుంబాలు సంవత్సర కాలం పాటు పస్తులున్నంత నా ఖరీదు. పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టలేక వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్న 18 మంది కార్మిక సోదరుల ప్రాణాలంతా నా ఖరీదు. అవకాశం దొరకని ప్రతివాడు విప్లవం మాట్లాడతాడు. నీలాగా అవకాశం దొరికినవాడు జీవితాన్ని అనుభవిస్తాడు. నాలాగా నీకు అవకాశం ఇస్తున్నాను, అనుభవించు. నీ వెనకాలన్న పిచ్చి జనానికి 4 మాయ మాటలు చెప్పి ఈ సమ్మెలు నిరాహార దీక్షలు మానిపించు. నిన్ను పుట్టించిన వాడు దిగి వచ్చినా సరే మా ఉద్యమం ఆగదు. ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎన్కౌంటర్ చేసేయమంటారా? బహుమతి ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? ఏ మేకలో కోళ్ళలో బలుస్తారు. వెరైటీగా మనం నరబలి ఇద్దామా? గ్రామ ప్రజలకు, కబడ్డీ అభిమానులకు ఒక శుభవార్త. మన గ్రామంలో 4 సంవత్సరాల క్రితం కబడ్డీ పోటీ ఫైనల్స్ లో బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టాం. ఇలాంటి బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టిన ఘనత మన గ్రామానికే దక్కుతుంది. అయితే ఈ సంవత్సరం మంత్రి గారి అబ్బాయి గారి టీముకి పోటీగా ధీటుగా మన గ్రామం టీము ఫైనల్స్ లో నిలబడింది. అదే మన హీరో టీం. కబడ్డీ 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 కబడ్డీ
హీరో టీంకి 27 పాయింట్లు, విలన్ టీంకి 28 పాయింట్లు, అదే మంత్రి గారు అబ్బాయి టీంకి 28 పాయింట్లు. హీరో ఆఖరి కోతకెళ్తున్నాడు. 2 పాయింట్లు తెస్తాడు, తప్పనిసరిగా గెలుస్తాడు. ఏం గెలడం ఎలా చెప్పగలవు? చూడు, నీకే తెలుస్తుంది. చూస్తున్నా. అక్కడ అక్కడ కబడ్డీ 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 హీరో గెలిచాడు, హీరో గెలిచాడు. అక్కడ అక్కడ రక్తం వస్తుందిరా. పర్లేదురా, మామూలు దెబ్బలే. అరే ఇక్కడ కూడా రా. వాళ్ళకి మోసం చేస్తారా? ఊరుకోరా. వాళ్ళకి మనతో ఆడే దొమ్మ ఎక్కడుందిరా? వదిలేదురా మీకు? వాళ్ళు ఎదవలరా? అయితే మీరు కూడా ఎదవలేనా? నాకు చాలా ఎదవలేసనుకున్నారు ఎదవలే. వీళ్ళు కొట్ట ఒక్కొక్కరుకున్నా ఒకటే. ఎవరు నోటీస్ చేయండి, మర్యాద ఉండదు చెప్తున్నా. పగిలిపోతున్నా ఒక్కొక్కడికి జాగ్రత్త. పరండి. అది కాదురా చంటి. పరండి. వాళ్ళ ఒంటి మీద ఎవడో చెయ్యొద్దు. ఇక్కడ ఏం జరిగినా మీరు ఎవరో కలగ చేసుకోవద్దు. బడిపోండి. సభాష్ సభాష్ హీరో, సభాష్ సభాష్ సభాష్. రియల్ హీరో అనిపించుకున్నావు. మన ఊరి పరువు నిలబెట్టావు. నాకు చాలా 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 గర్వంగా ఉంది హీరో. చాలా ఓవరాక్షన్ చేసేస్తున్నాడు వీడు. రా హీరో, రా రా. మట్టి వాసన, మాతృభూమి సువాసన. సార్ వాళ్ళు థ్యాంక్ యూ. ఇంకెప్పుడు మా ఊరు గురించి తక్కువగా అంచనా వెయ్యకు. వెళ్ళా. అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకురా? నేనే గొడవ పడలేదు, వాళ్ళే స్టార్ట్ చేశారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? బుద్ధి రాకేగా నిజే తోతిట్లు తింటున్నాను. ఏంట్రా కొనుక్కుతున్నావు? నేనే కొనట్లేదు. ఒరేయ్, ఇలా అయితే ఎలారా? నీలాంటి రౌడీగాడి చెల్లెల్ని పెళ్ళెవడు చేసుకుంటారా? నీ గుడ్డి చెల్లికి దిక్కెవడ్రా? ఏదో ఒక రోజు ఇలాగే ఏదో గొడవలో ఇరుక్కుంటావు, దాన్ని అనాథం చేశాను. అనాథేంటానా? నేను బతుకున్నా అనాథేంటానా? చెల్లి బ్రహ్మాండంగా నేను పెళ్లి చేస్తానా?
నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానా? రాజా రాజా నేను మొగుడు తీసుకొస్తానా? అన్నయ్య. అనాదేంటానా? చిల్లనాదేంటానా? అనాదేంటానా? చిల్లనాదంటానా? నేను చేశాను అది కదరా చెప్పలేదు. నేను నాన్న చెప్పమ్మా. నేను పెళ్లి చేస్తానమ్మా. నేను అనాదేంటానా? నాన్న చెప్పాను. నాన్న చెప్పమ్మా. సరదాగా అన్నంటా నేను. చెప్పు చెప్పు. ఏవోయ్ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వచ్చింది చూడబోయ్. అమ్మాయి నాకు ఎలాగున్నా ఓకే, ముందు మీరు అర్జెంట్ ముహూర్తాలు పెట్టించండి. మా చెల్లెలకి ఇంటి పని వంట పని అన్ని పనులు శుభ్రంగా పర్వాలేదు, పని పట్ట రాకపోయినా పర్వాలేదు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరు తాంబూలాలు మార్చేసుకోండి. మిగతా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. తాంబూలాలు ఏముందండి, ముందు ఇచ్చిపుచ్చుకోవడాలు అవి అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు. నాకు 5 ఎకరాలు కొండ రాసి ఇచ్చేయండి చాలు. అసలు తాంబూలాలు కూడా అక్కర్లేదండి. ఏకంగా తాళే కట్టేస్తాను. ముందు ఆ పొలం కాగితాల మీద సంతకం చేసి ఇచ్చేయండి చాలు. పాపం పెళ్లి కొడుకు చాలా స్పీడ్ గా ఉన్నాడు. ఆ పొలం ఏదైతే ఉందో సంతకం పెట్టి ఇచ్చేవా చంటి. అది ఎందుకు పనికిరాని పొలం అండి. తిప్పి తిప్పి కొడితే 50,000 చేయదు. మా నాన్న PF 10 లక్షలు ఉందండి. అది అలాగే కట్నంగా ఇచ్చేస్తాను, తీసుకోండి. నాకు 10 లక్షలు వద్దు, ఏమవుదు. నాకు 5 ఎకరాల కొండే కావాలి. నాకు ఆ కొండ పొలం ఎందుకు పనికి రాకపోయినా పర్వాలేదు. మీరిచ్చే PFలు లక్షలు గట్రా నాకు ఏమాత్రం వద్దంటే వద్దు. మీరిద్దామనుకునే కట్నం కింద నాకు ఆ 5 ఎకరాల కొండే కావాలి. అది తప్ప మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోను. నాకు 5 ఎకరాల కొండే కావాలి అంతే. ఎందుకు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి చేతిలో పెడదావునా? అవును. కాదు 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 కాదు. నిన్ను పంపించిన వాడికి చెప్పు, ఆడి తలలో జేజమ్మ దిగొచ్చిన నా పొలంలో గడ్డి పరక్కొన పేకిలడని. పిచ్చి పిచ్చి వేషాలేశాడనుకో. ముద్దొస్తుందిరా హీరో గారిని చూస్తుంటే. నా ప్లాన్ ని పకోడీలా నవిలేశాడు. అలాంటి వాడితో ఆడుకోవడంలో ఒక మజా ఉందిరా. ఇదంతా ఈ నెల తక్కువ వెదవాళ్ళు వచ్చింది. ఏది వాగొద్దానని అదే వాగాడు. నాలుగు సైతే సగం దరిద్రం వదిలిపోయినా అదొక. ఎందుకు ఏకంగా ఎన్కౌంటర్ చేసేస్తే సరి. యూనియన్ లీడర్ ని లేపేశాక లేబర్ లీడర్ లేక ఏడుస్తున్నారు. వీడిని ఆ లేబర్ గాళ్ళకి లీడర్ని చేయండి. అదేంటండి? వీడు ఎందుకు పనికిరాని వెధవ. ఇలాంటి వాడు కార్మిక నాయకుడైతే మనలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లాయరు సార్. అలాగే సార్. అడ్డొచ్చిన వాళ్ళని మర్డర్లు చేయించిన విలన్లను చూశాను కానీ ఇలా లీడర్ని చేయించిన విలన్ని నొక్కనే చూశాను. ఇది ఏ టైపు? ఎవరు ఎవరు ఎవరిది ఎవరండి మాట్లాడరే? ఎవరు? మగాన్ని. గుడ్డిదానికి ఆడా మగ తేడా తెలియట్లేదు బాసు. నీ మొహం టచింగ్ చేసి ఆటో మగో చెప్పేస్తుంది కదా బాస్. ఎలాగో ఇంత దూరం వచ్చాంగా బాస్, ఒక్కసారి తల చేసిపోదాం బాస్. ఈ పొలం ఖాళీ చేయకపోతే చెయ్యేంటి? తలకో ఖాళీ చెతిరిగాని. ఇప్పుడు సింపుల్ గా ఓ శాంపుల్ వెళ్ళిపోదాం. ఎరా ఎప్పుడు వచ్చారా ఊళ్ళోకి? మొన్నే రాగానే నైటమే పడ్డావంటరా? ఒరేంటంటే ఊరే నేను మాట్లాడేటప్పుడు ఎవరన్నా మధ్యలో మాడితే నాకు చాలా చిరాకురా. నాకు గాని చిరాకు వచ్చిందనుకో మీకు మరతడిపోతురా రే. అవును రే, ర్యాగింగ్ చేస్తున్నారేంట్రా? నన్ను చేయంట్రా ర్యాగింగ్. అవును ఏమన్నా టచ్ చేయగానే ఆడ మొగ చెప్పాలా? కడుగు మీరు ఒకసారి చెప్పరా. కొట్టింది ఆడ మొగ. మళ్ళీ కడుగు కొట్టింది కుడి చేయ ఎడం చేయ చెప్పరా. రే చెప్తున్నాను. బాసు పడతావా? బాసు పడతావా? బాసు పడతావా? బాసు పడతావా? బాసు పడతావా? ఆడరమ్మంటే నువ్వు వస్తావేంట్రా? నువ్వు వస్తావేంట్రా? ఎవడు రమ్మంటే వాడే రావాలి. వాడే రావాలి. ఇప్పుడు అలా నాకే ఆ పక్క నిలబడు. నీ సంగతి ఏంట్రా? కడలు పెంచేస్తే పెద్ద వస్తుంది అనుకుంటున్నావా? ఓయ్యా చూపించు ఒకసారి. చూపించా. చూపించరా. సరే కొట్టను చూపించు. నిజంగా కొట్టకూడదు. కొట్టను చూపించా. పొంగ ఒకసారి. తప్పు కదా అక్కడ కొట్టడం. మళ్ళీ మీరేనా బాల్? కొడతావా? కొట్టు. కొడతావా? కొట్టు. కొట్టు. కొట్టు.
కొట్టడానికి ఎందుకు కొట్టావు? అన్నీ వద్దు కొట్టద్దన్యా. రండి రాసారే వద్దురా సరే ఒరే మళ్ళీ పొలం గిలో ఇటు సైడ్ వచ్చారనుకో కర్ర ఒక్కొక్కటి అనుకుంటారు. నీ పొలం ఎట్లా బోడి పొలం నీళ్లు పీకేసి నీ బాబు సామాన్ అడ్డంగా కూల్చేసి నిన్ను నీ చెల్లి నిన్ను నరికేసి ఆ సమాధిలో పెట్టి పాచి పెట్టేస్తాను. ఏమనుకున్నావు? సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి. ఫ్యాక్టరీలో స్వీపర్ ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఏ డే అంటే ఇదే. ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడో దాన్ని తెలుగులో ఏమంటారా? ఎక్స్ ఎదవలకు కూడా పదవులు వస్తాయి, ఇచ్చేవాడు ఇంకా 20. ఓ అదే. నో కామెంట్. అలా సర్వారాయుడు గారికి, మన ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారికి ఛాన్సా? ఏంటంటే ఏం జరిగిందిరా? ఈ కొట్టుడు ఏదైతే ఉందో అది ఎలా జరిగింది చట్టి? అతని చెల్లెల్ని ఏడిపించాం. ఆ చెల్లి పైట్ లాగాను. పనికి మాలిన వీళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉన్నారా? ఎవరనుకుంటున్నావురా వీళ్ళు? వీళ్ళు నా ఆత్మబంధువులు రా, ఆత్మబంధువులు. మా తాతలు చేతులు కాల్చుకొని కట్టుబట్టలతో ఈ ఊరొస్తే వీళ్ళ తాతలేరా, ఇదిగో వీళ్ళ తాతలేరా మానవత్వంతో మాకు కట్టుకోవడానికి బట్టలిచ్చారు, తినడానికి తిండిచ్చారు, ఉండడానికి ఇల్లు, దున్నుకోవడానికి భూములు ఇచ్చారు. ఎంతో గొప్ప వంశారా వీళ్ళది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఈ అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఇంకోసారి ఇలా చేసావంటే నరికేస్తాను, నీ చేతులు నరికేస్తాను. ఎవరి బాగుంది పోయికట్టొచ్చి హీరో. చేతులు జోడించి ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్తున్నా. నా మనుషుల వల్ల జరిగిన తప్పుకి నన్ను క్షమించు. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి.